సంక్రాంతి పండుగల్లో కోడి పందాలనేవి అనాదిగా వస్తున్న ఒక సాంప్రదాయమని, వీటిని జూదంగా కాకుండా సరదాగా సంతోషాలతో సాంప్రదాయంగా జరుపుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగల నేపథ్యంలో పిఠాపురంలో నిర్వహించిన కోడి పందాలు బర్లను మాజీ ఎమ్మెల్యే వర్మ రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షుడు బజాజ్ సతీష్తో కలిసి వర్మ కోళ్ల పందాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కొండెపూడి ప్రకాష్, పిల్లి చిన్న, అలవరపు నగేష్, సోము సత్యనారాయణ, సూరవరపు సుబ్బారావు, కొరుపులోలు శ్రీనివాస్, నూతాటి ప్రకాష్, దాసం సురేష్, సిద్ధాంతపు ప్రదీప్, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల ఆటలు ప్రారంభమయ్యాయి. ఎక్కడికెక్కడ తొక్కుడు బిళ్ళలు, గోళీలాటలు, అదేవిధంగా కత్తులు లేని కోడి పందాలు పిఠాపురం హెడ్ క్వార్టర్లో ఈవేళ ప్రారంభించాం. సంక్రాంతి సంబరాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. పురుషోత్తపట్నం ప్రారంభం అయ్యాక, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక 2 పంటలు సస్యశ్యామలంగా పండాయి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ధాన్యం డబ్బులు కూడా 24 గంటల్లో వేస్తా ఉన్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. చేత పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నియోజకవర్గ ప్రజలందరికీ, రైతులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాం. అన్నది సాంప్రదాయం తప్పితే ఎవరు కూడా కత్తులు కట్టి చట్టానికి వ్యతిరేకంగా పందాలు వేయకూడదు. అంచేత ఏంటంటే సంప్రదాయంగా సరదాగా కత్తులు లేని కోడి పందాలు వేసుకోవాలి.